అందరికీ నమస్తే. రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది. ఏం జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు. అంతకన్నా ముందు పుష్ప 2 చాలా సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి, కొన్ని హిట్ అవుతుంటాయి, కొన్ని ఫట్ అంటుంటాయి. కానీ ఎందుకో ఈ సినిమాలు మొత్తం పొలిటికల్గా పెద్ద వైబ్రేషన్ క్రియేట్ చేసినాయి. పొలిటికల్ బేస్డ్ స్టోరీస్ ఉన్న సినిమాలు కూడా ఇంతగానం వైబ్రేషన్ క్రియేట్ చేయలేదు. పొలిటికల్ పార్టీస్ ఓన్ చేసుకోలే. కానీ ఈ సినిమాలు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే అల్లు అర్జున్ పుష్ప 2 మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓన్ చేసుకున్నది. అక్కడ వైఎస్ జగన్ ఓన్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ డైరెక్ట్గా ఓపెన్గా సపోర్ట్ చేసింది. ఎవరికి? అల్లు అర్జున్ సినిమా పుష్ప 2కు. సోషల్ మీడియాలు అన్నీ. అదే రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ సినిమా ఇక్కడ ప్రభుత్వం ఓన్ చేసుకున్నది, కాంగ్రెస్ ఓన్ చేసుకున్నది. అక్కడ ఇంకా డైరెక్ట్గా కూటమి డైరెక్ట్గానే ఉన్నది. ఎందుకున్నదంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎవరు రామ్ చరణ్ కన్నా దగ్గర దిల్ రాజు. సరే ఒకటే సామాజిక వర్గం అనా, లేకపోతే పక్క నీళ్ళు ఉంటాయి వాళ్ళిద్దరివి. కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా, లేకపోతే ఇక ఆయనకు పదవి కూడా ఇచ్చారు కదా, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చింది, కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చింది గవర్నమెంట్లో. అయితే నిజానికి గేమ్ చేంజర్ రిలీజ్ కాకముందు నుంచే రేవంత్ రెడ్డిలో సోషల్ మీడియా మొత్తం ఒక పోస్టర్ను తయారు చేస్తున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి ఫోటో వేసి గేమ్ చేంజర్ అంటే ఆ సినిమాలో గేమ్ చేంజర్ హీరోనేమో రామ్ చరణ్, కానీ పొలిటికల్ గేమ్ చేంజర్ రేవంత్ రెడ్డి అని. ఇక అటేమో బాబాయ్ అబ్బాయి కథ. ఏపీలో బాబాయ్ అబ్బాయి చూసినారు కదా, అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంటే బాబాయ్ వచ్చిండు, మొత్తం కుటుంబం అంతా కదిలింది. వాళ్ళంతా ఇండైరెక్ట్గా అల్లు అర్జున్ను టార్గెట్ చేసుకొని మాట్లాడింది. చిరంజీవి లాంటి వాళ్ళు కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేసుకొని మాట్లాడిండ్రు. పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా మాట్లాడిండు అల్లు అర్జున్ పైన, మనం ఎంత ఎదిగినా మర్చిపోకూడదు, మాకు ఎప్పుడు గాడ్ ఫాదర్ చిరంజీవి, ఇట్లాంటి డైలాగ్స్ కొట్టిండు ఆయన. తర్వాత ఎనీవే గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప 2 వర్సెస్ గేమ్ చేంజర్, ఈ రెండు నచ్చినాయి. ఈ రెండిట్లో పొలిటికల్ డైలాగులు కూడా ఉన్నాయి. పొలిటికల్ డైలాగులు లేవని కాదు. రామ్ చరణ్ సినిమాలో ఏముంటుంది, నిన్ను మాజీ సీఎం చేస్తానంటుంది. అది ఎవరిని ఉద్దేశించి చేసిన డైలాగో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమాలోనేమో సీఎంను మారుస్తారు ఒక ఫోటో కోసం. ఆ సంగతి అంతా జనాలకు మామూలుగా ఎక్కలేదు. ఎంత బాగా ఎక్కింది తెలుసా? ఈ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు. మీకు ఏ సీన్ బాగా నచ్చింది? ఇష్టపడిన అంటే కిచిక్ ఒక్క ఫోటోకి సీఎం చేంజ్ చేస్తా. ఓకే, ఒక ఫోటోకి సీఎం చేంజ్ చేసే సీన్ బాగా నచ్చింది మీకు? బాగా వచ్చింది. మాకు ఇట్లానా ఉంటే మేము కేసీఆర్ కు మళ్ళీ తీసుకొస్తా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. రైట్, థ్యాంక్ యూ. కిచిక్ మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ కేసీఆర్ని తీసుకొస్తా అని ఆయన చెప్తున్నాడు. అయితే ఇక్కడ నేను పొలిటికల్ గేమ్ చేంజర్ అని ఎందుకంటున్నంటే, నిజానికి సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజు కోసం మాట కూడా తప్పిండు. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాట మీద ఆయన్నే నిలబడకుండా జారిపోయిండు, జస్ట్ బికాస్ ఆఫ్ దిల్ రాజు. అదే వేరే ప్రొడ్యూసర్లు అయితే అసలు అడగనికినే ధైర్యం సరిపోతలేదు వాళ్ళకి. మనం చూసినాం కదా, బాలకృష్ణ సినిమా కోసం బహుశా ఇది పెంచి ఉండొచ్చు, కానీ సంక్రాంతి వెంకటేష్ సినిమా వస్తుంది ఒకటి. ఆ వెంకటేష్ సినిమా కోసం వాళ్ళ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మాట్లాడుతున్నాడు, మేము అసలు అడగము, రేపు చూస్తాం కదా, రేపు దిల్లా సినిమా వచ్చిన తర్వాత దానికి వచ్చిందే మాకు వస్తుంది, దానికి రాకపోతే మాకు రాదు, కాబట్టి మేమేం అడగమని చెప్పేసిండు. అంత పర్టికులర్గా రేవంత్ రెడ్డి మాట తప్పిండు. పర్టికులర్ 20 రోజుల గ్యాప్లోనే, 20 డేస్ గ్యాప్లోనే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటను తప్పేసిండు ఆయన. మీకు ఆ విషయాలను కూడా మీకు తెలుసు. ఆయన ఏమన్నాడు అసెంబ్లీలో, ఏమన్నాడు, మేము ఎవ్వరికి ఇవ్వం, నేను సీఎం కుర్చీలో కూర్చున్నంత కాలం ఎవరికి బెనిఫిషియర్లకు అవకాశం ఇవ్వం, టికెట్ రేట్లు పెంచమన్నాడు. కరెక్ట్గా 20 డేస్ కట్ చేస్తే బెనిఫిషియర్లకు అవకాశం ఇచ్చారు, తర్వాత సినిమా రేట్లు పెంచేసిండ్రు. అట్లా మొత్తం గేమ్ చేంజర్ను కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్ చేసుకున్నది. పుష్ప 2 సినిమాను బీఆర్ఎస్ ఓన్ చేసుకున్నది. అదే ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే, పొలిటికల్ లైన్స్లో ఈ రెండు సినిమాలు పొలిటికల్ లైన్స్లో వైబ్రేట్ లేపినాయి. ఒకసారి ఇంకా మీరు వేరే వీడియో కూడా చూడాలి. పట్టుకుంటారా మా సినిమాని మీరా? ఇప్పుడు కొట్టారా నేను పోకైపోతే కనీసం అస్సలు ఖర్చులేరు మీరు, అస్సలు పెట్టలేదు మీరు.
అంటే సినిమా చూసిన పరిస్థితి ఇట్లా పొలిటికల్గా వైబ్రేషన్ చేసినాయి కాబట్టే ఈ జనాలు కూడా అట్లా మాట్లాడుకునే స్టేజ్కి వచ్చిండ్రు. పిచ్చిమనే సౌండ్ నచ్చిందంటే, కేసీఆర్ని తీసుకొస్తామంటే, పట్టుకొని రా చూద్దామంటే, అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏం మాట్లాడుతుందో తెలుసా? అది కూడా చూడండి. అలా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రామ్ చరణ్ ఫ్యాన్, నాకు తెలుసులే కానీ నువ్వు సినిమా మాత్రం మెగా ఫ్యాన్స్ కి అన్ప్రెడిక్టబుల్ రాటన్నా. సినిమా దొబ్బిందని చెప్తున్నాడు, సినిమా పోయింది అని చెప్తున్నాడు. రామ్ చరణ్ ఫ్యాన్ సినిమా పోయిందని చెప్తున్నాడు. ఎనివే మనకు బయటికి కనిపించేదంతా కూడా చాలా క్లియర్. పుష్ప 2 కలెక్షన్స్ వేరు, గేమ్ చేంజర్ కలెక్షన్స్ వేరు. అటు చూస్తే ఎటు చూసినా ఆ సినిమాలే హిట్, ఈ సినిమా ఫట్టు అనేది అర్థమవుతుంది. పుష్ప 2ను రీచ్ కాలేకపోయింది. ఫెయిల్ అనే దానికన్నా పుష్ప 2ను కనీసం సగం దూరంలో కూడా రీచ్ అయ్యే పరిస్థితిలో ప్రస్తుతం గేమ్ చేంజర్ లేదు. ఇప్పుడు ఓన్ చేసుకున్న వాళ్ళు ఏమో ఏం చేశారంటే ఆ ఫోటోలు డిలీట్ చేశారు. గేమ్ చేంజర్ రేవంత్ రెడ్డి గేమ్ చేంజర్ అనేది ఆయన ఆ ఫోటోని తీసి కనిపించకుండా చేసింది సోషల్ మీడియాలో. ఇప్పుడు గేమ్ ఓవర్, గేమ్ చేంజ్ కాదు, గేమ్ ఓవర్ అయిపోయింది. అక్కడ చూస్తేనేమో అక్కడ గేమ్ ఓవర్ అయిపోయింది. అటు సినిమా అసలు ఎవరు సినిమా గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా పొలిటికల్ వైబ్రేషన్స్ అయిపోయినాయి ఈ 2 సినిమాలు. అందుకే అంటున్నా, గేమ్ చేంజర్ ఓన్ చేసుకున్న పార్టీ ఇప్పుడు సప్లై చేస్తలేదు. పుష్ప 2ను ఓన్ చేసుకున్న పార్టీ కూడా ఇప్పుడేమి అయిపోయింది, రామ్ చరణ్ సినిమా అయిపోయింది. అక్కడైతే ఇంకా జగన్ ఫ్యాన్స్ ఏపీలో చూసినరా, మాతో పెట్టుకుంటే ఎట్లుంటుందో, మేము అనుకుంటే సినిమాను హిట్ చేయగలం, సినిమాను పోగొట్టగలం అని చెప్పి డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్టే పెట్టేసుకుంటున్నారు. మన తెలంగాణలో కొంత సినిమా పిచ్చి తక్కువ, సినిమా పిచ్చి ఉండదు, హీరోల పిచ్చి ఉండదు. కానీ ఎందుకో ఫస్ట్ టైం పార్టీల వారిగా విడిపోయి మరి సినిమా అభిమానులు కాకపోయినా పార్టీల అభిమానులు కూడా సినిమా అభిమానులుగా మారిపోయినారు. సినిమా చూడని వాళ్ళు కూడా పుష్ప 2కు జయగొట్టేసిండ్రు బీఆర్ఎస్ అభిమానులంతా. తర్వాత కాంగ్రెస్ సపోర్టర్స్ అంతా, కార్యకర్తలంతా రామ్ చరణ్ సినిమాకు సపోర్ట్ చేసిండ్రు కానీ సినిమా పోయింది. సినిమా పోయిన తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా గేమ్ చేంజర్ సినిమా రిజల్ట్ అంతా బయటకు వచ్చిన తర్వాత పొలిటికల్ కూడా అమ్మో రేపు మనం సపోర్ట్ చేసే వ్యవహారం సినిమా ఇట్లా అయిపోయింది, రేపు మా పరిస్థితి కూడా ఇట్లా అవుతుందా? ఎందుకంటే సినిమాలు హిట్ అయితే సినిమా ప్రొడ్యూసర్లకో సినిమా హీరోలకో సంతోషం, కానీ ఇక్కడ పొలిటికల్ పార్టీలు హిట్ అయిన సినిమాకు సపోర్ట్ చేసిన వాళ్ళేమో సంతోషపడుతున్నారు, ఫెయిల్ అయిన సినిమాకు సపోర్ట్ చేసిన వాళ్ళేమో ఫీల్ అవుతున్నారు. అసలు సోషల్ మీడియాలో సపోర్ట్ లేదు, లేకపోతే సోషల్ మీడియా సపోర్టింగ్ లేదు, ఏమీ లేదు. అంటే సినిమా ఫెయిల్ అయింది కాబట్టి సపోర్ట్ చేస్తలేరు. ఒకవేళ ఆ సినిమా కూడా హిట్ అయింటే చూసినరా, మీ సినిమా కాదు మా సినిమా కూడా. అసలు ఇదంతా సినిమా ప్రేక్షకులు మాట్లాడే మాటలు. కానీ రాజకీయ ప్రేక్షకులు, రాజకీయ కార్యకర్తలు, రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయిపోయి అంతా డివైడ్ అయిపోయి, నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని డివైడ్ అయిపోయి మొత్తం రాజకీయాల్లోకి సినిమాలను తీసుకొచ్చి సినిమాల్లోకి రాజకీయాలు ఎంట్రీ అయ్యి సినిమా స్టోరీలోనే రాజకీయాలు కలిసిపోయి మొత్తానికి గేమ్ చేంజర్ అనేది అసలు ఈ గేమ్ చేంజర్ రాజకీయ పార్టీలకు సంబంధించిందా లేకపోతే పొలిటికల్ పార్టీకి సంబంధించిందా? ఎందుకంటే రామ్ చరణ్ ఒక మాట అన్నాడు అక్కడ ఏపీలో మాట్లాడినప్పుడు, గేమ్ చేంజర్ సినిమా తర్వాత రాజకీయాలు చాలా మారిపోతే చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నాడు. అసలు ఏమి ఇంపాక్ట్ చూపిస్తాయంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఓడిపోయిన సినిమాకు అంటే ఫెయిల్ అయిన సినిమాకు సపోర్ట్ చేసిన వాళ్ళేమో ఇక రేపు మా పరిస్థితి ఇంతేనా అని మాట్లాడుకునే పరిస్థితికి వచ్చిండ్రు. సపోర్ట్ చేసే సినిమా గెలిచిన వాళ్ళేమో మేము సపోర్ట్ చేసే సినిమా గెలిచిందని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిమా టీవీ.